నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, జనరల్ గా న్యూమరాలజిస్టులు అందరూ కూడా ఏదైనా పేరు కరెక్షన్ కనుక చేస్తే ఆ పేరుని ఇన్నిసార్లు రాయండి, ఈ సమయంలో రాయండి అని అంటారు. ఇలా రాయటం అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందండి లైఫ్ మీద? అవునండి, కరెక్ట్ క్వశ్చన్ ఇది. అసలు న్యూమరాలజీని అప్లై చేసుకోవటం అంటే ఏంటి అని అడిగినట్టు మీరు. వాస్తవం ఇది అంతే. అసలు న్యూమరాలజీ ఓకే మనుషుల మీద ప్రభావం చూపిస్తుందని క్రితం వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అసలు ఈ న్యూమరాలజీని మరి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి కరెక్ట్ అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సి. ఇప్పుడు మొదటగా మనం శిశువుల గురించి చూస్తే, బేబీస్ గురించి చూస్తే ఆల్రెడీ వాళ్ళని పెట్టిన ఆ పేరు సౌండ్తోనే మనం పిలుస్తుంటాం. రాజేష్, చిన్నప్పటి నుంచి రాజేష్ రాజేష్ అంటాం, ఆటోమేటిక్గా వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. అయితే సమస్యల్లో ఎక్కడుందంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత నేమ్ కరెక్షనో నేమ్ చేంజో చేసుకున్న వాళ్ళ దగ్గరే వస్తుంది సమస్య అంతా. ఇప్పుడు వాళ్ళకున్న నెగిటివ్ పోవటానికి మేము న్యూమరాలజిస్టులము ఏదన్నా నేమ్ కరెక్షన్ వాళ్ళకి ఇస్తే సరిపోతుందా, అదేమన్నా మంత్రదండమా, మరి ఏం చేసుకోవాలి వాళ్ళు అంటే, దీనికి ఏం చేయాలంటే ఆ యొక్క నేముని వారిపైన అప్లై చేసుకోవటానికి విశ్వంతో ఆ నేమ్ యొక్క సౌండ్ని కనెక్ట్ చేయాలి. అన్నీ ఇవే అంటే పూజలో కానీ భక్తిలో కానీ మొత్తం జరిగేది ఇదే. అయితే అన్నిటిల్లో ఎవరో ఒకరు ఉంటారు అవి చేయటానికి. ఇక్కడ ఎవరి సమస్యో వాళ్ళే ఉంటారనమాట. అది దీన్ని ఎలా చేసుకోవాలి, దీని మీద చాలా మందికి ఒక అవగాహన లేకపోవటం, చాలా మంది న్యూమరాలజిస్టులకి పాపం వారికి టైం లేకో ఏదో విధంగా వారికి అంత అవగాహన కల్పించలేకపోవడం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఏంటంటే, వారు అది ఇవ్వగానే అది ఒక అటక మీద పెట్టుకుంటారు తీసుకెళ్ళి. ఫలానా ఆయన నాకు నేమ్ ఇచ్చారు, లేకపోతే ఎవరికో ఇస్తే వాళ్ళ టాప్ రేంజ్ అయిపోయింది, నాకు ఇచ్చారు, నేను కూడా టాప్కి వెళ్తాను, అటక మీదనో పెట్టులోనో పెట్టుకుంటారు. ఆయన పనులు ఆయన చేస్తుంటారు. మళ్ళీ ఎప్పుడో ఇబ్బంది కలిగినప్పుడు ఇదేంటి అందరికీ బాగుంది, నాకు బాగలేదు, నాకు టైం బాగలేదేమో, నా కర్మ బాగలేదేమో అనుకుంటారు. ఇది ఒక కామన్ మ్యాన్ అనుకునేటువంటి విధానం. వాస్తవంగా దానిని అలా పెట్టుకోవటానికి కాదు. ఏ న్యూమరాలజిస్టు దేవుడు కాదండి, నాతో సహా మేమెవరూ దేవుళ్ళం కాదు. మీరందరూ డిగ్రీలు చదువుకొని రకరకాల ప్రొఫెషన్లో ఉంటే, మేము డిగ్రీ తర్వాత దీన్ని చదువుకొని ఈ ప్రొఫెషన్లో ఉన్నాం. అంటే ఇక్కడ మేము ఇచ్చేది ఒక వే మాత్రమే, మార్గం మాత్రమే, అంతేగాని ఓం అనగానే అద్భుతాలు జరిగేది కాదు. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి మీరు అంటే, దీన్ని విశ్వానితో కనెక్ట్ చేయడం. దీన్ని ఇంతకు ముందు 2 రకాలుగా చేశారు మన పూర్వీకులు. 1 తపస్సు చేసుకోవటం ద్వారా, 2 రామకోటి రాసుకోవటం ద్వారా. మొదట తపస్సు గురించి చెప్దామండి. తపస్సు చేసుకోవడంలో ఉన్న ఫార్ములా ఏంటంటే, తనకిష్టమైనటువంటి ఒక నామాన్ని, ఒక దేవుని నామాన్ని ఆయన పదే పదే అలా పఠిస్తూ ఉండటం. ఆహారము నీళ్లు అన్ని వదిలేసి అలా చేయడం వల్ల ఆ యొక్క ఏకాగ్రత, ఆ యొక్క కాన్స్టెంట్కి ఏమవుతుందంటే, ఆయన నిజాయితీగా అలా చేయటానికి అది విశ్వంతో కనెక్ట్ అయ్యి ధ్వని తరంగాల రూపంలో అతనికి అన్నం నీళ్లు లేకపోయినా కొన్ని నెలల తరబడి అతనికి ఏం అయ్యేది కాదు. అంటే పాజిటివ్ మొదలైంది, చివరికి పాజిటివ్ వచ్చేది. అతనికి తన ముఖంలో మంచి తేజస్సు ఉండేది, తను ఏదైనా చెప్పినా కూడా అది జరిగేది, ఇవన్నీ జరిగాయి అనమాట. అయితే దీన్ని అప్పుడు అందరికి అర్థం కావడం కోసం తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పుకున్నాడు. అయితే అది పాజిటివ్ అనమాట. అంటే ఒక చదువుకున్న వాళ్ళ మనం గ్రహించాల్సింది ఏంటంటే అది పాజిటివ్. అయితే తర్వాత ఏమైందంటే, అంత ఓపిక లేకనో లేకపోతే అంత టైం లేకనో మన వాళ్ళకి అలా చేయలేకపోయారు. అప్పుడు మన పెద్దలు ఏం చేశారంటే, ఓకే అని చెప్పి ఇంకొక మార్గం చెప్పారు. అదే ఏంటంటే రామకోటి రాయటం. అంటే శ్రీరామ 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 అని 1,000,000 సార్లు రాస్తే మంచి జరుగుతుంది. ఏం జరిగింది మంచి? అసలు ఎవరు రాశారు అంటే, పెద్దవాళ్ళు, ఒక 60 ఏళ్ల వయసు అయిన వాళ్ళు రాసేవాళ్ళు. ఎందుకంటే మిగతా వాళ్ళు దాన్ని కొట్టిపడేసేవాళ్ళు, అంత టైం లేదు వాళ్ళకి. వాళ్ళు రాశారు కాబట్టి వాళ్ళకి మంచి జరగటం అంటే ఏంది, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, వాళ్ళందరూ బాగుండి వీరికి మానసిక సంతృప్తిని ఇవ్వడం. అలా జరిగింది, ఇప్పటికి జరుగుతుంది అది చాలా వరకు. అయితే ఇప్పుడేంటి, మన యొక్క న్యూమరాలజీ ప్రకారం మనం చెబుతున్నది ఏంటి, మనం తెలుసుకున్నది ఏంటి, మనం నేర్చుకున్నది ఏంటంటే, ఒక శ్రీరామ అనే ఒక పదాన్ని అలా రాసుకొని ఆ విశ్వానికి కనెక్ట్ చేయడం ద్వారా అంత అద్భుతమైన ఫలితాలను వాళ్ళు ఇప్పటికీ పొందుతుంటే, మరి మన యొక్క జన్మ వైబ్రేషన్ కు సూట్ అయ్యేటువంటి సౌండ్ తో ఉన్న మన పేరుని రాసుకోవడం ద్వారా మనం ఎంతగా కనెక్ట్ అవ్వచ్చు విశ్వానికి, విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు అనేది ఇక్కడ మనం చేసేది. సో ఈ విశ్వమే ఈశ్వరుడు, విశ్వమంతా విశ్వనాథుడే ఉన్నాడు అన్నట్టుగా
సో విశ్వం అంటేనే ఈశ్వరుడు, మన ఇష్టం ఏ పేరెంట్ పెట్టుకోవచ్చు. అదేనండి, ఈశ్వరుడు అనుకోవచ్చు. విశ్వం విష్ణుర్వ షట్కారు అని విష్ణు సహస్రనామం స్టార్ట్ అయ్యేదే అలా. ఓకే, సో విశ్వం అంతా విష్ణువు. కాబట్టి ఇక్కడ ఈ విశ్వానికి కనెక్ట్ చేయడానికి మనం ఏం చేయాలంటే రాయాలి. ఈ రాయటంలో కూడా అందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది మరి సరైన గైడెన్స్ లేకో ఏమో నాకు తెలియదు, కానీ అంటే నాకు వచ్చిన కస్టమర్స్ ఎక్కువ మంది ఇలా చేపించుకొని మాకేం అవ్వలేదు అని వచ్చిన వాళ్ళే. అంటే చేసిన వాళ్ళ తప్పు కాదు అది, దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. వాళ్ళు యూటిలైజ్ చేసుకునేలాగా ఓర్పుగా వీళ్ళు ఫాలో చేయలేకపోయి ఉండొచ్చు. రాయాలి, మీరు కరెక్ట్ చేస్తే రాయాలి. అది ఎలా రాయాలి? దీనికి ఒక సిస్టమ్ ఉంది. అదేంటంటే మనము చాలా యాక్టివ్ గా చాలా కాన్సన్ట్రేట్ తో ఒకే టైంకి ప్రతిరోజు రాయాలి. ఏంటా టైం అండి? ఇది ఫస్ట్ టైం, ఫస్ట్ పాయింట్. మీ ఇష్టం వచ్చిన టైం. అది ఎప్పుడంటే తెల్లవారుజాము నుంచి, మనం దాన్నే బ్రహ్మ ముహూర్తం అంటాం. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మీ ఇష్టం వచ్చిన టైం, ఎప్పుడైనా ఒకే టైం. ఆ కోర్సు కంప్లీట్ గా ఆ టైం మెయింటైన్ చేయాలి. ఎన్ని రోజులు ఉంటుందండి కోర్స్? అది ఒక్కొక్కరికి ఒక్కోలా, ఒక్కొక్కరు 30 days అని, 50 days అని, 60 మాక్సిమం ఉంటుంది. 30 to 60 రాయాలి. అయితే ఒకే టైంకు రాయాలి. అప్పటికి రాసే టయానికి వాళ్ళు యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుభ్రంగా ఉండాలి. అంటే వాళ్ళు లేవగానే వాళ్ళ పనులన్నీ చేసుకొని స్నానం చేసి ఘన పదార్థము తీసుకోకుండా ఉండే టైం పెట్టుకోవాలి. ఘన పదార్థం తీసుకుంటే కొంచెం లేజీగా ఉంటాం రాయడానికి. అందుకని ఏంటంటే అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగటం లేదా వాటర్ తాగటం ఆ టైం పెట్టుకోవాలి. ఇంకా మీకు దేవుని పూజ చేసే గనక అది అలవాటు ఉంటే ఆ టైంలో పెట్టుకోవటం ఇంకా ఉత్తమం. ఎందుకంటే ఎలాగూ మనకున్న భక్తి భయాలతో ఆ టైంలో చాలా కాన్సన్ట్రేట్ తో చేస్తాం. సో అప్పుడే ఇది పెట్టుకోవటం ఇంకా బాగుంటుంది. ఇది టైం మీ ఇష్టం, అలా చేసుకోవాలి. ఎన్నిసార్లు రాయాలి? 30 to 60. అది ఎవరికి ఎన్నిసార్లు రాయాలి అంటున్నా పర్ డే? అదే 30 times 40 times అనేది అలా మనం చేసిన దాన్ని బట్టి వస్తుంది. అయితే అలా రాయాలి. ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ పాటించాలి. ఇంట్లో ఎలాంటి విషయాలకి అబ్జెక్షన్ లేదు. అంటే లేడీస్ కి వచ్చే 3 days కానీ ఎలాంటి వాటికి ఆపాల్సిన అవసరం లేదు. మన పక్కనే డెడ్ బాడీ వెళ్తున్నా కూడా రాయొచ్చు కూర్చొని. ఎందుకంటే ఇది ఓన్లీ సైన్స్ కాబట్టి అలాంటి సెంటిమెంట్స్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఆ టైంకు మీరు వేరే ఊర్లో ఉన్నారనుకోండి, మన ఇంట్లో ఉన్నంత హ్యాపీగా మనం అన్ని చేసుకోలేం కదా. అలాంటప్పుడు మనకు ఆల్రెడీ పూజల్లోనే ఉంది ఒక సిస్టమ్. మనకి అన్ని శుభ్రంగా చేసుకోలేని టైంలో కాళ్ళు చేతులు కడుక్కొని ఇలా చల్లుకొని వెళ్తుంటాం కదా, ఆ టైంలో వెళ్ళొచ్చు. అంటే విశ్వానికి అది అర్థం అవుద్ది, వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఎందుకు ఇంత పరిశుభ్రంగా ఇంత నిష్ఠగా చేయాలంటామంటే వాస్తవంగా అంత నిష్ఠ అవసరం లేదు. అయితే మీరు మామూలుగా రాయొచ్చంటే అప్పుడే లేటుగా పడుకొని నిద్ర మంపుతూ ఇలా లేచి రాసే వాళ్ళు ఉంటారు. అలా రాసినప్పుడు దాన్ని యాక్టివ్ గా రాసి అలా కాన్సన్ట్రేట్ పెట్టలేదు. అందుకు మాత్రమే ఇది. అయితే మీరు జర్నీలో ఉన్నారు, బస్సులో ఉన్నారు, ఆ టైంకి ఏదో 2 రోజుల నుంచి జర్నీ చేస్తున్నారు, ఆ టైంకి బస్సులో ఉన్నారు. అప్పుడు కూడా బస్సులో కూడా మీరు రాయాలి. అది నీట్ గా ఉండని అవసరం లేదు. మీరు బుక్ తీసుకోలేకపోయినా పర్లేదు, ఏదో ఒక రఫ్ పేపర్ తీసుకొని రాసి అక్కడే పడేయచ్చు. రాసామా లేదన్నది ముఖ్యం. ఈ విధంగా రాయాలి. ఒకవేళ మీరు 50 days రాయాలి, 45 days రాశారు, 46th day టైంకి రాయలేకపోయారు, ఇదంతా క్యాన్సిల్. మళ్ళీ మొదలు పెట్టాలి. ఇంత మీ లైఫ్ కోసం ఇంత పగడబందీగా మీరు రాస్తేనే దానిని మీరు యూటిలైజ్ చేసుకున్నట్టు, అంటే అప్లై చేసుకున్నట్టు. అది రాసి ఒక కోర్సు అయిపోయాక రెండో కోర్సులో సిగ్నేచర్ చేయాలి. మరలా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. హారిజెంటల్ లైన్ 45 degrees యాంగిల్లో, తర్వాత అది ఎలా రాయాలి, లెటర్స్ అది ఉంటుంది. మనం ఇచ్చే చాట్ లో అవన్నీ వస్తాయి, అది రాయాలి. మరలా మూడో కోర్సుతో పాటు లోషు గ్రిడ్ ప్రకారం మనం కలర్ థెరపీని కూడా అప్లై చేసుకోవాలి ఇంట్లో. ఈ 3 అయితే మీకు బైబర్త్ నుంచి ఇప్పుడు దాకున్న నెగిటివ్ మొత్తం పోతుంది. సో ఇది అప్లై చేసుకునే విధానం. అయితే ఇందులో ఇలా రాయడం ద్వారా మరి అప్పుడు శ్రీరామాన్ని రాశారు, ఇప్పుడేమో ఇలా రాస్తున్నారు. మరి అప్పుడు శ్రీరామన్ రాస్తే వాళ్ళకి అద్భుతం జరిగింది, ఇప్పుడు మీ పేరు రాస్తే అద్భుతం జరుగుతుంది. రైట్. సో రాయటం మీద ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇంత ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది అని అంటున్నారు. అవునండి, రైట్. అది రాయటం ఏంటి? రాయటం అంటే కరెక్షన్ చేయించుకుంటే తెలుసు. ఇక్కడ నా సందేహం ఏంటంటే, ఇప్పుడు దేవుడి పేరు శ్రీరామ అనే నామము, శ్రీరాముడు గొప్పవాడా, నామం గొప్పదా అంటే నామమే గొప్పది అని అంటారు. సో ఆ నామం ఆయనది కాబట్టి అది బాగా పనిచేసింది. మనది మీద మనకు ఆ నామం ఎలా పనిచేస్తుంది అంటారు? ఓకే, ఇప్పుడు శ్రీరామ అనేది దేవుడు కాబట్టి వాళ్ళకి బాగా జరిగి ఉండొచ్చు,
మరి ఇది మన పేరు కదా, మన ఏమైనా దేవుళ్ళం కాదు కదా, మరి మన పేరుకు కూడా అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనకి అందరూ దేవుళ్ళు ఉన్నారు, అందరూ దేవుళ్ళే, దాన్ని మనం కాదన్న విషయం ఒప్పుకోవాల్సిన విషయమే. ఇక్కడ మనకి శ్రీరామ దేవుడు అనేది ఒక పార్ట్, కానీ అక్కడ రామకోటి రాయటంలో శ్రీరామలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండటాన్ని మన మహర్షులు గుర్తించారు. అదే పాజిటివ్ వైబ్రేషన్ ని గోవింద అనే వాళ్ళలో కూడా గుర్తించారు. అదే పాజిటివ్ వైబ్రేషన్ ని అల్లా అనే పదంలో, అలెలుయా అనే పదంలో కూడా గుర్తించారు. సో ఈ 4 పదాల్లో కూడా అత్యంత వైబ్రేషన్ కనిపించింది. కాబట్టి వాళ్ళేం చేశారంటే శ్రీరామ అని మీరు రాయండి, ఈ యొక్క పాజిటివ్ మీకు వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఫస్ట్ నుంచి మనం ఈ యొక్క దైవికంలో ఉన్నటువంటి సాంప్రదాయ సిద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి మనం చెప్పేది ప్రతిదీ ఉపయోగపడేది దైవ రూపేణా చెప్తే దాన్ని మనం తొందరగా రిసీవ్ చేసుకుంటాం. అందుకని వారి యొక్క ప్రయోజనాలను ఆశించి వారి యొక్క మంచిని కోరుకునే మన మహర్షులు పెద్దవాళ్ళు అందుకని దాన్ని దైవ రూపేణా చెప్దామని శ్రీరాముడు దేవుడు కాబట్టే మీరు రాస్తే బాగుంది అన్నారు. శ్రీరాముడు దేవుడే, అది పక్కన పెడదామండి. కానీ శ్రీరామాని రాయడంలో దానిలో ఉన్న పాజిటివ్ అన్నమాట. మీకు ఇంకా వివరంగా కావాలంటే మరి హిందూస్లో చాలా మంది కన్వర్టెడ్ అయ్యి క్రిస్టియన్కి వెళ్తున్నారు. మరి క్రిస్టియన్స్ వెళ్ళగానే వాళ్ళు అలెలుయ అలెలుయ అంటూ సండే వాళ్ళ నామం జపం చేస్తూ ఉంటారు. వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. అంటే మన హిందూ దేవుడు కరెక్ట్ కాదని క్రిస్టియన్ దేవుడు కరెక్ట్ అని అనుకుందామా? కాదు. ఎందుకంటే ఇక్కడ అలెలుయాలో, గోవిందాలో, అల్లాలో అన్నిట్లో ఉన్నది ఒక్కటే. అలాంటప్పుడు మరి వాళ్ళు హిందువులుగానే ఉన్నప్పుడు ఎందుకు బాగలేదు వాళ్ళకి అంటే మనకు ఒక వీక్నెస్ ఉంది మనుషులకి. అదేంటంటే అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు చేసుకోము, మన దగ్గర లేని దానికోసం ఎంపర్లాడుతుంటాం. అంటే మన దగ్గర ఉన్నప్పుడు, హిందూస్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా రోజు గోవింద 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 అనుకుంటే ఎక్సలెంట్గా ఉండేది. అనుకోరు, నామోషి. ఇప్పుడేంటి వాళ్ళకి ఆపదొచ్చింది, ఎత్తుక్కున్నారు, అలా కనిపించింది, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఏంది సండే ఇలా చేయాలి, ఒక రూల్ పెట్టుకున్నారు. ఒక భయం, భక్తి అనేది భయం నుంచే కదా వచ్చేది. అందుకు వాళ్ళకు బాగుంది. వాళ్ళు ఇక్కడ గోవింద అన్నా బాగుండేది. సో ఇక్కడ ఏంటంటే ఆ అన్ని గోవింద, అల్లా, అలెలుయా మొత్తం కూడా వైబ్రేషన్ ప్రధానంగా మాత్రమే అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం జన్మ వైబ్రేషన్ డీకోడ్ చేసుకుంటున్నాం కాబట్టి అందుకు మనకు కూడా అంతకంటే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. రైట్ సార్. సో ఈ నేమ్ కరెక్షన్ అనేది ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది లైఫ్ లో అని అంటున్నారు. అలాగే ఎవరికి వాళ్ళు కరెక్ట్ చేసుకోలేరు, డెఫినెట్ గా ఎవరో ఒక నిష్ణాతులు అయితే ఉండాలి. సో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.